అలా వరంగల్ జిల్లా ఆశ పెట్టిన చూస్తారు మీరు చుట్టూ మీరంతా జెన్యున్ కోసం మాట్లాడుతున్నారు వాస్తవాలు బయటకు తీరు మీరు మీడియా అది నా అప్పీల్ మీ అందరికీ వాస్తవాలు మీరు చెప్పండి ఇప్పుడు వాస్తవాలు మీరు చెప్పండి ఇప్పుడు బయట పెడతారు నిజాం గవర్నమెంట్ సంబంధించిన ఆయిన్ జామీలు కార్మికుల భవన విషయంలో గతంలో మాజీ ఎమ్మెల్యే గారు దందాలు చేసి దొంగ డాక్యుమెంట్ పుట్టించి అమ్మిన విషయం మీ అందరికీ తెలుసు, వరంగల్ ప్రజలకు తెలుసు. తర్వాత ఇప్పుడు కూడా అలాంటి దందాలు జరుగుతున్నాయి. దాని విషయంలో జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అందరికీ తెలియజేసింది. దానిపైన కౌన్సిల్ అధికారి పైన తీవ్రంగా నేను స్పందించడం జరిగింది. ఇలా ఏది ఏమైనా కానీ మీడియా మీద ఒకటే అప్పీల్ చేస్తున్నాను. అది ఆయిన్ మిల్ అంటే ఇది వరంగల్ జిల్లాలో హృదయంలో ఉండే స్థలం. అది అందులో రక్తంతో చెమట చేసిన ఆటాన చాలా రూపాయలు కలెక్ట్ చేసి నిర్మాణం చేసిన భవనాన్ని కూల్ చేసిన అధికారులపైన వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలంటే నా ప్రధానమైన డిమాండ్. ఈరోజు మా పార్టీ పరంగా వ్యక్తుల పరంగా బ్లేమ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ కావడానికి కూడా కొంత కారణాలు ఇవ్వడం. దయచేసి దాని గురించి ఎన్నో రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా సబ్ది చెప్పాలని కౌన్సిల్లో అధికారులను మందలించడం జరిగింది. తప్పకుండా చర్య తీసుకోవాలి. చర్య తీసుకుంటే ఏ స్థాయికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి తీసుకెళ్లి పరిశీలించడానికి నా వంతు నేను ఈ వరంగల్లో పుట్టి వెళ్ళిన కనుక నా బాధ్యత ఉంది. దానిపై తప్పకుండా సాయంత్రం ముఖ్యంగా మీడియా మిత్రులు అప్పీల్ చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి మీరు కూడా ఇలాంటి విషయాలు బయటకు తీయండి. ప్రజలకు, ప్రభుత్వానికి, మీడియా మీరంతా మధ్యవర్తులు అందరూ మీరు కూడా పట్టించుకోకపోతే ఎట్లా అనేది నా ఆవేదన. థ్యాంక్స్ మీ అందరికీ.